తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ అవమానం రాజ్యపూజ్యం అనేది కూడా ఎందుకు చెప్తారంటే ఐదుగురు మనతో బాగుంటారు, 6వ వ్యక్తి బాగుండరు, అంతే కదా. 6వ వ్యక్తిని కూడా బాగుండేనా మన ప్రవర్తన ఉండాలని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే రాజ్యపూజ్య అవమానాలకు కారణం అదే. కాబట్టి ఆ విషయం ఎట్లా ఉన్నా వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారం, తృతీయంలో ఉండేటువంటి రాహుగ్రహ సంచారం, అలాగే దశమ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ సంచారం, 4వ స్థానంలో ఉండేటువంటి శని గ్రహ సంచారం. వీటిని చూసుకుంటే మనకి సప్తమంలో గురుడు యోగదాయకంగా ఉంటాడు. కానీ 8వ స్థానంలో అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు మనకి దోషాన్ని కలుగజేస్తున్నా వస్తున్నది కర్కాటక రాశి కాబట్టి, ధనుస్సు రాశికి కర్కాటక రాశి ఎప్పుడు కూడా మిత్ర రాశే కాబట్టి గురుడు మిత్ర రాశిలో ఉన్నప్పుడు ధనుస్సు రాశికి యోగాన్ని ఇస్తాడు. ధనుస్సు రాశికి అధిపతి ఎవరు అంటే గురుడు. ఆయన అష్టమ స్థానంలో ఉన్న చంద్ర రాశిలో కలుస్తున్నాడు కాబట్టి శుభయోగాన్ని ఇవ్వడానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అష్టమ స్థానం అసలు అంత యోగదాయకం కాదు, కానీ చంద్రస్థానం అవ్వడం అనేది యోగదాయకం. ఇక ఎప్పటికీ గురుడు అష్టమ స్థానంలోకి వచ్చినా సరే చంద్రరాశిలోకి రావాలి, శుభయోగాన్ని ఇవ్వాలి. అష్టమ స్థానం 8వ స్థానంలో కూడా, ఇక్కడ 7వ స్థానం 8వ స్థానం రెండు యోగదాయకమైనటువంటి స్థానాలే. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కూడా మంచిదే. కాకపోతే 4వ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ముఖ్యంగా అది చిన్న చిన్న దెబ్బలు, కింద పడటం, ఈ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, అప్పుడప్పుడు మనం నడుస్తూనే కింద పడిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని ఎక్కువగా సృష్టిస్తుంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా అవసరం. అంటే వాహన ప్రమాదాలు ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాలు అవసరమైతే మన సొంత వాహనాలు చేయటం, లేదు అంటే హాయిగా ప్రభుత్వ వాహనాలు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. అంతేకాకుండా ఈ గురుగ్రహ సప్తమ స్థాన సంచారం, అష్టమ స్థాన సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. అలాగే ఉన్నత అధికారులు కూడా మంచి మన్ననలు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే స్నేహితుల ద్వారా మంచి జరిగేటువంటి విషయం ఏదైనా సరే మీరు ఒక పని అనుకుంటారు, దీంట్లో ఒకళ్ళ హెల్ప్, ప్రతిదానికి ఒక హెల్ప్, ఒక వ్యక్తి సహాయం అవసరం అవుతుంటుంది. కానీ ఇక్కడ మీకు ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహాయాలు సంపూర్ణంగా ఉంటాయి, సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. తద్వారా అనుకున్న పనులు ఇంకాస్త తొందరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తీరిపోతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కడ ముఖ్యంగా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే జూన్ వరకు ఒక ఇదిలో ఉండే, జూన్ తర్వాత ఇంట్లో పెత్తనం వీళ్ళదేమో అనుకునేంత స్థాయికి, మంచి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ కుటుంబంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తేనన్నా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ తప్పనిసరి, కానీ అది కూడా సానుకూలంగా ఉండేటువంటి బదిలీలే ఉంటాయి. అది దాంట్లో కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటివి. ఆర్థికంగా లాభపడుతున్నారు, ఇష్టమైనటువంటి స్థానానికి ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఊళ్ళకి. దాంతోపాటుగా మంచి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి సంతోషకరంగా ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి మంచి మన్ననలు అందిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రమోషన్కి వీళ్ళ పైన ఉండేటువంటి అధికారులే వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్తారు. తద్వారా చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులు ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే మీడియా రంగం వారికి, కళా రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా మీడియా వాళ్ళు, సినిమా రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణమే కనబడుతుంది. దీంతోపాటు కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి ఇది ఉంటుంది. అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పను, అసలు రావని అంతకంటే చెప్పం. 50-50 మధ్యస్థంగా ఉంటుంది. వచ్చిన దాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం మీ తథ్యమవుతుంది. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే అసలు స్థానయోగం ఉండదు. లెక్క ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధనుస్సు రాశికి కర్కాటక రాశి మిత్రస్థానం అవుతుంది. దానివల్ల
నిజంగా చెప్పాలి అంటే మరుగున పడున్నటువంటి రాజకీయ నాయకులను కూడా ముందుకు తీసుకొచ్చి ఒక స్థానాన్ని ఇచ్చేటువంటి యోగం ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళకి. అలాంటి ధనయోగం కలుగుతుంది వీళ్ళకి, అలాగే మంచి ఉన్నత స్థానం, ఉన్నత పదవి కలుగుతుంది. అలాగే రుణ బాధలు, కుటుంబ గొడవలు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రుణబాధలు తొలగిపోతాయి నాన్న. కావలసినటువంటి డబ్బు చేతికందుతుంది చక్కగా, ధనం చేతికందుతుంది, ఖర్చులు పోని మిగులుతాయి చక్కగా. అంటే ఇంతకాలం వీళ్ళకున్న సమస్య ఏంటంటే వచ్చినట్టు సరిపోతుంది, కానీ ఇప్పటి నుంచి వచ్చినట్టు ఖర్చులు పెట్టుకుంటే మిగిలిన దాచుకోవడానికి కూడా కావాల్సినంత మూలధనం పెంచుకోవడానికి కావాల్సినంత సంపాదన అయితే పెరుగుతుంది. అట్లానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల విషయం కూడా తీసుకుంటే వీళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉండబోతుంది, చాలా సానుకూలంగా ఉండబోతుంది. రైతులు ముఖ్యంగా, రైతులు కూడా వీళ్ళకి ఒకటవ పంట కంటే రెండవ పంటలో మంచి దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. తద్వారా వీళ్ళకి ఆర్థిక లాభాలు ఉంటాయి, సంతోషపరమైనటువంటి వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహానికి ఎక్కడా డోకా లేదు. ముఖ్యంగా జూన్ 5వ తారీఖు లోపల ఇంకాస్త గట్టిగా ప్రయత్నించండి, తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత అవ్వదని కాదు, అవ్వడానికి ఇంకాస్త మంచిగా జరగడానికి జూన్ నెల లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది. జూన్ తర్వాత కొంచెం స్లో అవుతుంది, మరలా ఆగస్టు తర్వాత వివాహ యోగం కలుగుతుంది తప్పనిసరిగా, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే సంతాన విషయం, సంతానం కూడా ఆరోగ్యపరమైనటువంటి సంతానం వీళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. దాంట్లో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం శుభవార్తగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కు, రాఘవేంద్ర స్వామివారి టెంపుల్కి వెళ్తూ అక్కడ శనగలు ఉంటాయి కదా, శనగల్ని గుగ్గిళ్ళు తయారు చేస్తాం, ఉడకబెట్టేసి గుగ్గిళ్ళు తయారు చేస్తాం. గుగ్గిళ్ళు చేసి అక్కడ బయట ఉండేటువంటి బీదనారాయణ ఉంటారు, ముష్టివారు ఉంటారు, వాళ్ళకి పంచిపెడుతూ దాంతోపాటు ₹2 కాయిన్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకుని వస్తే ఉండేటువంటి చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా అధిగమించేసి చక్కగా బంగారు భవిష్యత్తును పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి